టీసార్ టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్. దీన్ని ఆన్లైన్లో ఫిల్ చేయడం, పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ని సెలెక్ట్ చేయడం విత్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ వంటి అంశాలను మీకు హెల్ప్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దీన్ని డెస్క్టాప్లో మరియు మొబైల్ ఫోన్లో కూడా పూర్తి చేయవచ్చు. వీడియోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, తద్వారా మరిన్ని ఉపయోగపడే వీడియోలు చేయడానికి. ఇది టీసార్ అఫీషియల్ వెబ్ అడ్రస్. దీన్ని ఓపెన్ చేయగానే వెబ్ పేజ్ ఇలా వస్తుంది. పైన 2 ఆప్షన్లు కనబడతాయి. ఒకటి రిజిస్టర్ వితౌట్ ఓటీపీ, ఇంకొకటి లాగిన్. కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి మొదటి ఆప్షన్ను, ఆల్రెడీ రిజిస్టర్ అయిన యూజరు లాగిన్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్తగా రిజిస్టర్ కావడానికి రిజిస్టర్ వితౌట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ని అడుగుతుంది. వాటిని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మొదట ఈమెయిల్ ఐడి, ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి, ఒకవేళ స్కూల్ రిజిస్ట్రేషన్ అయితే స్కూల్ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్లో కూడా అదే మెయిల్ అడ్రస్ను పూర్తిగా ఎంట్రీ చేయాలి. అంటే మొత్తం ఈమెయిల్ అడ్రస్ పూర్తిగా gmail.com లేదా yahoo.com అక్కడ వరకు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత ఐడి సెక్షన్లో ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఐడి, స్కూల్ అయితే స్కూల్ యూడైస్ కోడ్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సొంతగా ఒక పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా 6 డిజిట్స్ ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా ఒక పాస్వర్డ్ సొంతగా క్రియేట్ చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ సెక్షన్లో కూడా అదే పాస్వర్డ్ను ఎంట్రీ చేసి రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే స్కూల్ని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ద్వారా లాగిన్ కావచ్చు. దానికి గాను ఈమెయిల్లో సెక్షన్లో ఈమెయిల్ ఐడిని లో మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంట్రీ చేసి సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ ఎవరైనా మర్చిపోయినట్టయితే ఐ ఫర్గట్ మై పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించి తిరిగి మన పాస్వర్డ్ను పొందవచ్చు. ఈ విధంగా లాగిన్ పేజీలో ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్తో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. సైన్ ఇన్ కాగానే మెయిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మెయిన్ ఇంటర్ఫేస్లో ముఖ్యంగా 9 అంశాలు ఉంటాయి. ఈ డాష్బోర్డ్లో 9 అంశాలు ఉంటాయి. ఈ 9 అంశాలను ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మొదటగా ప్రొఫైల్ సెక్షన్ దగ్గర ఉన్న ఇన్ఫో పక్కన ఉన్న ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకు ప్రొఫైల్ అనేది సెక్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ మన ఎంప్లాయ్ ఐడితో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. వీటిని ఒకసారి సరిచూసుకోవాలి. ఇవి ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ చూపిస్తుంది. దీంట్లో మొదటగా మన ఎంప్లాయ్ ఐడి, పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, క్యాస్ట్, మన డిసిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ విత్ డిస్ట్రిక్ట్, మండల్ అండ్ మన ప్లేస్ ఆఫ్ వర్కింగ్ స్కూల్ విత్ యూడైస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ వివరాలు సరిచూసుకొని తర్వాత సెక్షన్లోకి నెక్స్ట్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉంటే పక్కన ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మనము తప్పుగా నమోదైన వివరాలను తిరిగి సరి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ప్రొఫైల్ సెక్షన్ నుంచి నెక్స్ట్ పై క్లిక్ చేయగానే డాష్బోర్డ్లోని 2వ అంశమైనటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుండి లీస్ట్ క్వాలిఫికేషన్ వరకు వివరాలన్నీ నమోదు చేయాలి. ఉదాహరణకు మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే ఈ సెలెక్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ, మనకు ఆ గ్రాడ్యుయేట్ ఏ యూనివర్సిటీలో అయితే చేశామో ఆ యూనివర్సిటీ లేదా బోర్డు, ఉదాహరణకు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ. తర్వాత ఆ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సంవత్సరం, తర్వాత గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్స్, వీటన్నిటిని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత సేవ్ ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేసినటువంటి అంశాలను ఓకే చేస్తే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి వివరాలు సేవ్ అవుతాయి. ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఒకవేళ ఈ వివరాలను ఏవైనా తప్పుగా ఉంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా వెళ్ళి సంబంధిత ట్యాబ్ను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్డేట్ను చేయడం ద్వారా మనం ఎడిట్ చేసిన అంశాన్ని అప్డేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి సంబంధించిన వివరాలు నింపడం పూర్తయిన తర్వాత ఇంకా మనకు ఉన్న క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవడానికి యాడ్ న్యూ బటన్ ద్వారా మనం ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్లో మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ కన్నా తక్కువ హయ్యర్ సెకండరీ, దానికి సంబంధించిన బోర్డ్, తర్వాత అది కంప్లీట్ చేసినటువంటి ఇయర్, తర్వాత దాంట్లోని సబ్జెక్ట్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయడం ద్వారా దాన్ని తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా రికార్డ్ చేయవచ్చు. తర్వాత మరొక అకాడమిక్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ న్యూ ద్వారా మళ్ళీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత బోర్డు, దానికి సంబంధించిన బోర్డును, కంప్లీట్ అయినటువంటి ఇయర్ని, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఫిల్ చేసి సేవ్ చేయాలి. ఈ విధంగా మనం యాడ్ చేసినటువంటి అన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్లు అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అన్నీ ఫిల్ చేసాం కాబట్టి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఆర్ యూ షూర్ మూవ్ టు నెక్స్ట్ పేజ్ అని అడగతా ఓకే అని ఇవ్వడం ద్వారా నెక్స్ట్ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి నెక్స్ట్ అంశం, డాష్ బోర్డ్లో ఉన్నటువంటి 3వ అంశం అయినటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మన ప్రొఫెషనల్కి సంబంధించిన వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా ఇక్కడ క్వాలిఫికేషన్ ట్యాబ్లోని సెలెక్ట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న అన్ని వివరాల్లో మనం ఏదైతే కోర్స్ కంప్లీట్ చేశామో ఆ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు డిఈడ్ కోర్సు పూర్తి చేసినట్టయితే డిఈడ్ని సెలెక్ట్ చేసుకొని డిఈడ్ యూనివర్సిటీ, తర్వాత కంప్లీట్ అయినటువంటి ఇయర్, తర్వాత డిఈడ్ కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎలా అయితే యాడ్ చేశామో అదేవిధంగా అన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అంశాలను ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్, కొత్త ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ బటన్ ద్వారా మనం వివిధ రకాల ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లు కూడా మనకు ఉన్నటువంటివి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే తర్వాత 4వ డాష్బోర్డ్లోని 4వ అంశం ఎక్స్పీరియన్స్ పేజ్ యాక్సెస్ అవుతుంది. దీనిలో సంబంధిత ఎక్స్పీరియన్స్ను సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీ వివరాలు, ఉదాహరణకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే అతని ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, వర్కింగ్ యాజ్ ఏ సెకండరీ గ్రేడ్ టీచర్ అని ఆ కేటగిరీ వివరాలు, ఆ కేటగిరీలో ఎప్పటి నుండి పనిచేస్తున్నాము అనే వివరాలు, ఆ కేటగిరీలో ఎప్పటి వరకు పనిచేశాము ఆ వివరాలు నమోదు చేసి ఆ కేటగిరీ యొక్క ఎక్స్పీరియన్స్ సంవత్సరాలు మరియు నెలల్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. దీన్ని ఈ వివరాలను నమోదు చేసి సేవ్ చేయడం వల్ల ఆయా కేటగిరీ యొక్క వివరాలు ఈ విధంగా సేవ్ అవుతాయి. అయితే ఒకవేళ 2-3 కేటగిరీల్లో పనిచేస్తే ఇక్కడ యాడ్ న్యూ బటన్ ద్వారా 2వ కేటగిరీ వివరాలను సేవ్ చేయాలి. ఈ విధంగా అన్ని కేటగిరీల వివరాలు, ప్రతి కేటగిరీలో కేటగిరీ డీటెయిల్స్, ఆ కేటగిరీలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేసాం, ఆ కేటగిరీలో ఎంత అనుభవం ఉంది, సంవత్సరాలు మరియు నెలలో నమోదు చేసి సేవ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎక్స్పీరియన్స్ వివరాలన్నీ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా 5వ డాష్బోర్డ్లోని 5వ అంశం అయినటువంటి డీటెయిల్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ అటెండెడ్ లాస్ట్ 3 years, గత 3 సంవత్సరాలుగా మనం అటెండ్ అయినటువంటి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ను ఫిల్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఉదాహరణకు ఒక ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ను మనం చూద్దాం. ఇక్కడ టైటిల్ అంటే మనం ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ యొక్క టైటిల్. ఉదాహరణకు నిష్టా ప్రోగ్రామ్ తీసుకుందాం. తర్వాత
డ్యూరేషన్ అంటే మనం ఎంతకాలం శిక్షణ తీసుకున్నాం, ఇది 5 days అనేది జరిగింది. తర్వాత ఆ శిక్షణ యొక్క థీమ్, ఈ నిష్ఠ యొక్క థీమ్ ఏంటంటే ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది అనేది థీమ్. తర్వాత ఈ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఏ లెవెల్లో జరిగింది, సిఆర్సి లెవెలా, ఎంఆర్సి లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేట్ లెవెలా, నేషనల్ లెవెల్, ఈ లెవెల్ అనేది ఎంట్రీ చేయవలసి ఉంది. ఈ నిష్ఠ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఈ విధంగా వివరాలు నమోదు చేసి సేవ్ చేయాలి. ఈ విధంగా మనం ఎంట్రీ చేసినటువంటి వివరాలు సేవ్ అవుతాయి. తర్వాత మనం ఇంకా అటెండ్ అయినటువంటి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ న్యూ బటన్ ద్వారా నమోదు చేయవలసింది. సేమ్ ఇంతకు ముందు లాగానే టైటిల్, అంటే ఉదాహరణకు హరివిల్లు అనే ప్రోగ్రాం జరిగింది, దాని డ్యూరేషన్ కూడా 5 days. ఇంకా డ్యూరేషన్ తర్వాత థీమ్ వచ్చేసి జాయ్ఫుల్ లెర్నింగ్ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇది కూడా లెవెల్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా నమోదు చేసి సేవ్ చేయాలి. ఈ విధంగా మనం గత 3 సంవత్సరాలలో మనం ఏమేమి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యామో అవన్నీ యాడ్ న్యూ బటన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విషయాలలో ఏదైనా పొరపాట్లు జరిగితే తిరిగి ఎడిట్ బటన్ ద్వారా మనము క్లిక్ చేసి ఆయా ట్యాబ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకొని అప్డేట్ అనగానే తిరిగి మనం ఎడిట్ చేసిన అంశాలన్నీ సేవ్ అయిపోతాయి. తర్వాత ఈ వివరాలని నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా డాష్ బోర్డ్లోని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం క్లాస్ స్టార్ట్ అండ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్, ఈ 3 రకాల వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. మొదటగా మనం ఏ క్లాసులు టీచ్ చేస్తున్నామో ఆ క్లాస్ వివరాలను టిక్ చేయాలి. తర్వాత ఏ సబ్జెక్టులను టీచ్ చేస్తున్నామో ఆ సబ్జెక్టులను టిక్ చేసి నెక్స్ట్ వివరాలు, నెక్స్ట్ డైలాగ్ బాక్స్ అనేటువంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ మనం టీచింగ్ కాకుండా ఇతర రెస్పాన్సిబిలిటీస్ అనగా ఉదాహరణకు కొందరు ఎండిఎం ఇన్ఛార్జ్ ఉంటారు, తర్వాత కొందరు ఎగ్జామ్స్ డ్యూటీ, తర్వాత హరితహారం సూపర్విజన్ ఇన్ స్కూలు, కోఆర్డినేషన్ విత్ ఎస్ఎంసి అండ్ బాలల సంఘం, లేదా కొంతమంది ఆన్లైన్ రిపోర్ట్స్ పంపించడం, అట్లాంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో ఎంట్రీ చేయాలి. తర్వాత సెక్షన్ అయినటువంటి అచీవ్మెంట్స్ లేదా అవార్డ్స్లో మనము ఏదైనా అచీవ్మెంట్స్ లేదా అవార్డ్స్ సాధిస్తే వాటి వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఎటువంటి అచీవ్మెంట్స్ లేకపోతే నో అచీవ్మెంట్స్ అని చెప్పేసి వివరాలన్నీ నమోదు చేసి సేవ్ చేయగానే వివరాలన్నీ సేవ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ బటన్ ఉపయోగించి డాష్ బోర్డ్లోని తర్వాత అంశమైనటువంటి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంటే పనితీరు సూచికలు, ఈ అంశాలని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇవి ముఖ్యంగా 6 రంగాల్లో కలిపి 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 వివరణలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా చదువుతూ మీ పనితీరుకు సూట్ అయ్యే వివరణను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయగానే తర్వాత పనితీరు సూచిక ఓపెన్ అవుతుంది. ఇలా వరుసగా 40 పనితీరు సూచికలు, వాటికి సంబంధించిన ఆప్షన్లను మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అన్ని ఎంపికలు పూర్తి అయిన తర్వాత ఒకవేళ మీ ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే ఎడిట్ అనే బటన్ ద్వారా తిరిగి మళ్ళీ తగిన సమాధానాన్ని ఎంచుకోవచ్చు. అన్ని సమాధానాలు పూర్తి చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా వర్తించే సూచికలను మాత్రమే, మనకు వర్తించే సరైన సూచికను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సమాధానాలు పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే డాష్ బోర్డ్లోని తర్వాత అంశమైనటువంటి డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 6 రకాల పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్కు మనం డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవలసి ఉంటుంది. నిజానికి 6 పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అయినప్పటికీ ముఖ్యంగా 3వ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో తిరిగి 4 సబ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 9 రంగాల్లో మనం డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఆయా రంగాల్లో
మన బలాలేంటి, తర్వాత మన సవాళ్ళు ఏంటి, తర్వాత మనము దాన్ని అధిగమించడానికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏం ప్లాన్ అనేది చేస్తున్నాం అనేది మనం డిస్క్రిప్టివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి పార్ట్. ఈ టీసార్లో అత్యంత ముఖ్యమైనటువంటి పార్ట్ ఈ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఒక ఉపాధ్యాయునికి మరొక ఉపాధ్యాయునికి, ఒక స్కూల్కి మరొక స్కూల్కి వేరువేరుగా ఉంటాయి. వారికి ఎవరికి సూట్ అయ్యే డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ను వారు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు మొదటి డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లోని మొదటి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అయినటువంటి డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ను తీసుకున్నట్లయితే, ఈ రంగంలో ఒక్కొక్క టీచర్కు స్ట్రెంగ్స్ ఒకటి ఉంటాయి, ఛాలెంజెస్ వేరు ఉంటాయి, ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఒకటి ఉదాహరణగా తీసుకున్నట్లయితే, మొదటి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అయినటువంటి డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటంటే ఎబిలిటీ టు యూజ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్లో టెక్నాలజీని యూజ్ చేయడం అనేది నా యొక్క ఎబిలిటీ, అదొక స్ట్రెంగ్త్. మరి ఈ రంగంలో ఛాలెంజెస్ ఏంటంటే నాకు టెక్నాలజికల్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ టెక్నాలజికల్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళు. మరి దీన్ని అధిగమించడానికి ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఏ విధంగా వేసుకున్నామంటే, ఇంప్రూవింగ్ మై టీచింగ్ మెథడ్స్, నా టీచింగ్ మెథడ్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ద్వారా నేను భవిష్యత్తులో ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఇవన్నీ ఈ విధంగా స్ట్రెంగ్త్, ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఫీడ్బ్యాక్ ఎంట్రీ చేసి సేవ్ బటన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ను అలో చేయదు, అంటే కామా కానీ ఫుల్ స్టాప్ కానీ, ఒకవేళ మనం స్పేస్ కానీ డౌన్ లైన్ అంటే రెండవ లైన్కి స్పేస్ ఇచ్చి రెండవ లైన్లో రాయడానికి అలౌడ్ లేదు, నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ అని చూపిస్తుంది. తర్వాత ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ ఉపయోగించి ఈ ఫీడ్బ్యాక్ను రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ను ఉపయోగించి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 2 ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి. తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 3లో A, 3లో B, 3లో C, 3లో D, అంటే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 3లో 4, తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 4, తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 5, తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 6. వీటన్నిటి ఫీడ్బ్యాక్లు ఇచ్చి సేవ్ చేయాలి. అన్ని ఫీడ్బ్యాక్లు ఇచ్చిన తర్వాత మనకు అన్ని పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ల రికార్డులు ఇక్కడ కనబడతాయి. అవసరమైతే వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం పూర్తయితే తిరిగి నెక్స్ట్ బటన్ను ఉపయోగించి తర్వాత డాష్ బోర్డ్లోని తర్వాత సెక్షన్కు వెళ్ళవచ్చు. తర్వాత సెక్షన్లో మన టీసార్ డేటా ఎంట్రీ ఫిల్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టేటస్ కనబడుతుంది మనకు. ప్రొఫైల్ సెక్షన్ ఒకటి, రికార్డ్ ఒకటి ఉంది, స్టేటస్ కంప్లీట్ అయింది ఎస్ ఉంది. తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మిగతావి కూడా స్టేటస్ ఎస్ కనబడుతుంది. కానీ కన్ఫర్మ్ చేయడం వల్ల మనకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ లభించదు. కాబట్టి మరొకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించుకున్న తర్వాతనే కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్లో రికార్డ్స్ 3గా చూపిస్తుంది. ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్, హయ్యర్ సెకండరీ 3 అకాడమిక్ క్వాలిఫికేషన్లో రికార్డ్ చేశాను కాబట్టి 3 రికార్డ్ చూపిస్తుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో డిఈడి ఒకటే చూపించాను కాబట్టి 1 రికార్డు, ఎక్స్పీరియన్స్లో ఎస్జిటిగా ఒకటే రికార్డు చూపించాను కాబట్టి 1, ఇన్ సర్వీస్లో నిష్ట ఇంకా హరివిల్లు చూపించాను కాబట్టి 2 రికార్డ్స్, క్లాస్ అండ్ సబ్జెక్ట్ ఆర్ట్లో ఆ సెక్షన్ ఫిల్ చేశాను కాబట్టి 1, పర్ఫార్మెన్స్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్లు పూర్తి చేశాను కాబట్టి 40 రికార్డ్స్, 9 పిఎస్ స్టాండర్డ్స్లో ఫీడ్బ్యాక్ ఇచ్చాను కాబట్టి 9 రికార్డ్స్ చూపిస్తుంది. ఇవి ఒక్కొక్కరికి వేరువేరుగా కూడా ఉండొచ్చు. కొందరికి అకాడమిక్ క్వాలిఫికేషన్లు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్లు ఉంటే అందులో 3, 4, 5 రికార్డ్స్ ఉండొచ్చు. ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఒక 5, 6 అటెండ్ అయితే 5, 6 రికార్డ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్. నేను ఈ రికార్డ్స్ అన్నిటినీ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ టు కన్ఫర్మ్ అడగగానే ఓకే క్లిక్ చేయగానే కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు స్టేటస్లో అన్ని రికార్డ్స్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది. అంటే దీంతో నా మొత్తం టీఎస్ఆర్ డేటా ఎంట్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. తర్వాత లాగౌట్ ఆప్షన్ ఉపయోగించి మనం తిరిగి మెయిన్ పేజీలోకి రావచ్చు. ఒకవేళ మన ఫిల్ చేసిన డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే లాగిన్ అయ్యి
మన రిపోర్ట్స్ సెక్షన్లో డాష్బోర్డ్లో ఉన్న రిపోర్ట్స్ సెక్షన్ ఉపయోగించి మన రిపోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ రాయడానికి అవసరమైన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను. దయచేసి దీన్ని ఓన్లీ రెఫరెన్స్గా మాత్రమే తీసుకోగలరు. స్వంతగా ఆయా పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో మీ యొక్క స్ట్రెంగ్స్, ఛాలెంజెస్, ఇంకా ఇంప్రూవ్మెంట్ ప్లాన్లు మీరు ప్రిపేర్ చేసుకోగలరు. కేవలం ఈ స్లైడ్స్ అవగాహన కొరకు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. డాటా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మన రిపోర్ట్ కనుక చూసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా మన ఇండివిజువల్ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఇక్కడ రిపోర్ట్ స్కూల్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినప్పుడు రిపోర్ట్స్ అనే సెక్షన్లో చూసినట్టయితే టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్ రిజిస్టర్డ్, డాటా కన్ఫర్మ్డ్, డాటా నాట్ కన్ఫర్మ్డ్, ఈ విధంగా ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది డాటా ఫిల్ చేసి కన్ఫర్మేషన్ కూడా చేశారు, ఎంతమంది ఇంకా డాటా కన్ఫర్మ్ చేయలేదనేది పూర్తి రిపోర్టు ఈ స్కూల్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయినప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా రిపోర్ట్స్ను చూసుకోవాలి.